ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిన్ను నమ్మినప్పుడు ప్రభా ఎంతో గొప్ప నిరీక్షణ పొందుకున్నాడు, అద్భుతాలు చూడగలిగాడు. అలాగే ఈరోజు నిరీక్షణ లేని స్థితిలో ఎవరైతే ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. Romans chapter 15 verse 13. Now the God of hope fill you with all joy and peace. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. మన దేవుడి పేరే నిరీక్షణకర్త అండి. నిరీక్షణకు ఆధారం లేని ప్రతి సమయములో, ప్రతి పరిస్థితిలో మన దేవుడే మనకు నిరీక్షణ పుట్టిస్తాడనమాట. నిరీక్షణ అంటే ఏంటంటే ఇంకా అది జరగదు, ఇంకా అవ్వదు అంటే కొన్ని వాటి విషయంలో మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ఇంకా పరిస్థితులు ఎలా కనిపిస్తాయి అంటే ఇంక ఇది అవ్వదులే, ఇంకా వదిలిపెట్టేద్దాము, అలాంటి సిచ్యుయేషన్స్ అనమాట. అయితే ఎప్పుడైతే మన జీవితాల్లో నిరీక్షణ అనేది ఉండదో ఆ సమయంలోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో కూడా నేనే నిరీక్షణను పుట్టిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా ఈ నిరీక్షణ మన జీవితంలో కలగాలి అంటే మనలో ఏముండాలి తెలుసా? ముఖ్యంగా విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసం అనేది చాలా శక్తివంతమైందండి. ఎందుకంటే విశ్వాసం అనేది మరి చూసేదాన్ని బట్టి నమ్మదు, చూడని వాటిని బట్టి నమ్ముతుంది. ఈరోజు నమ్ముతున్నారా? ఈరోజు ఏ ఏ పరిస్థితులు మీ జీవితాల్లో ఉంటున్నాయో ఆ పరిస్థితుల్ని చూసి ఇంక ఇది జరగదులే, ఇది అవ్వదులే అని మనమే చాలాసార్లు డిసైడ్ చేసేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే పరిస్థితులు బట్టి. కానీ విశ్వాసం అలా డిసైడ్ చేయదనమాట దేనికి కూడా. ఎందుకంటే విశ్వాసం ఎలా ఉంటుందంటే నిరీక్షణతో కనిపెట్టుకుంటుంది. విశ్వాసం ఎక్కడ కూడా ఏమీ కనిపించినప్పటికీ కూడా నమ్ముతుంది అనమాట. అదే దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి అనేది దేవుడి యొక్క గొప్ప ఆశ. ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి మనల్ని ఎందుకు విశ్వాసులు అని పిలుస్తారు తెలుసా? అన్ని పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉండాలి అనేది నేర్పిస్తుంది విశ్వాసం. అది ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బంది అయినా, అది ఎంత వేదన అయినా, అది ఎంత శ్రమ అయినా. చాలామంది అనుకుంటుంటారు కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలా బాగుంటారు అనేసి. కానీ ఇది అవాస్తవం. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో చాలా స్ట్రగ్లింగ్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా పరిస్థితులు ఉంటాయి. కానీ నెమ్మది ఉంటుందండి, కానీ ఆనందం ఉంటుంది, కానీ సంతోషం ఉంటుంది. ఏం తెలుసా? మన దేవుడు నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు ఎన్ని పరిస్థితుల్ని చుట్టూ ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుడి పైన విశ్వసించినప్పుడు నువ్వు ఆ పరిస్థితుల్లో కూడా ఆనందిస్తావండి. బైబిల్లో ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలు వారి జీవితాల్లో అగ్నిగుండంలోకి వెళ్ళారు. మరి నిరీక్షణ అనేది ఎక్కడ కూడా కొంచెం కూడా లేదు. ఎందుకంటే ఆ నెబుకద్నెజర్ ఏం చేసినాడంటే మరి ఇంకా వాళ్ళ యొక్క అగ్నిగుండం యొక్క వేడిని ఏడంతలుగా పెంచాడండి. ఎవరైతే వారిని అగ్నిగుండంలో తోస్తామని వెళ్ళారో ఆ సైనికులందరూ కూడా మరణించారు ఆ యొక్క వేడికి. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ అగ్నిలో వేయబడిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. కానీ అలాంటి సమయంలో కూడా వాళ్ళు భయపడలేదు. ఆ అగ్ని మధ్యలో వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు, వాళ్ళతో పాటు దేవుడు కూడా సంచరించాడు అగ్ని మధ్యలో. వాళ్ళకొక్క వెంట్రుక కాలిన వాసన కూడా రాలేదు అంటే ఆలోచించండి మన దేవుడు ఎంత శక్తివంతుడు. మరి చాలామంది అనుకుంటారేమో, మరి ఆ రోజు దేవుడు అద్భుతాలు చేశాడండి, ఈరోజు దేవుడు నా జీవితంలో ఎందుకు చెయ్యట్లేదు అని. మరి నీ జీవితంలో, నా జీవితంలో అంత విశ్వాసం ఉందా? ఒకవేళ అగ్గి ఎదురుగా ఉంటే దాటమంటేనే భయపడతాము, అగ్నిగుండంలో వేస్తామంటే మనకు అంత విశ్వాసం ఉంటుందా అండి? ఒకసారి మనం కూడా మనల్ని ఆలోచించాలి. మన విశ్వాసపు పరిమాణము చొప్పున దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు ఒక మనిషి జీవితంలో అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి అంటే ఆ మానవుడి జీవితంలో ఉన్న విశ్వాసం ఆ స్థాయికి ఉందా లేదా, అదే పరీక్ష అనేది
తేలుస్తుంది మనల్ని. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో పరిస్థితులు పరీక్షించబడే రీతిగా అనుమతిస్తాడనమాట. అయితే చాలామంది వాటిలోనే తట్టుకోలేకపోతారు, వాటిలోనే నిలబడలేకపోతారనమాట. అప్పుడు ఏమైపోతుంది, దేవుడు చేయాల్సిన కార్యాలు మన జీవితంలో జరగకుండా ఆగిపోతాయి. దేవుడు అసాధారణమైన కార్యాలే చేయాలనుకుంటాడు తన బిడ్డల జీవితంలో. ఎందుకంటే భక్తుల జీవితాలన్నీ కూడా అలాగే చూసాం. అందుకే కదా వాళ్ళ గురించి ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నాం. అలాగే మనం కూడా ఒక గొప్ప సాక్షులుగా ఉండడానికి అనేకమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడుతూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు సొనిగేవారుగా గొనిగేవారుగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఏమైతే మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడో, దేవుడు ఏదైతే మన జీవితంలో చేయాలనుకుంటున్నాడో అనేక సార్లు అవి మన జీవితాల్లో జరగట్లేదన్నమాట. అనేక సార్లు అవి మన జీవితాల్లో అవ్వట్లేదు. కారణం ఏంటి అంటే మన జీవితంలో విశ్వాసం అనేది లేకపోవడం. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మనల్ని నింపుతాడంట. మరి ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉంటుందో వాళ్ళ జీవితంలో ఏముంటుంది, సమస్త ఆనందము సమాధానం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుడి పైన విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవుని కలిగిన వాళ్ళ జీవితంలో ఏముంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. మరి మీ జీవితాల్లో మీరున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాధానంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా? అయితే దేవుడు మీతో ఉన్నట్లు. ఒకవేళ మీకున్న పరిస్థితుల్లో మీరు గందరగోళ పడుతున్నారు, మీరు నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, మీరు ధైర్యంగా లేనటువంటి స్థితిలో ఉన్నారంటే ఒకసారి పరీక్షించుకోవాలి. నా విశ్వాసం స్థిరంగా ఉందా దేవుడి పైన, నా విశ్వాసము నిజంగా మరి గొప్పదిగా ఉందా లేదా అనేది అక్కడ మనమే తేల్చుకోవచ్చు అనమాట. కాబట్టి దేవుణ్ణి కలిగినటువంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఎలా ఉంటాం తెలుసా, చాలా స్ట్రాంగ్గా, బ్రేవ్గా, కరేజియస్గా ఉంటాం. ఎందుకంటే యెహోషువ 1:9 దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండడము, దిగులు పడకము, జడియకుము, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గం ఆయనకు తెలుసు, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు తెలుసా, అవంత ఈజీవి కాదు, కానీ నేను ఉన్నా నీతో, నువ్వు నడువు, నేను నీకు సహాయం చేస్తా. విశ్వాస యాత్ర అనేది చాలా కష్టమైన యాత్ర. ఇది ఇరుకైన మార్గం. యేసు ప్రభులో మనం నడుస్తున్న మార్గం విశాలమైన మార్గం కాదండి, ఇది చాలా ఇరుకైన మార్గం. మరి ఎంతో కష్టం ఈ మార్గంలో నడవడం. కానీ యేసయ్యతో పాటు నడిచినప్పుడు ప్రతి కష్టం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎత్తేసుకుంటాడు అనమాట ఆయన చేతుల్లోకి. అలాగ మన చేయి పట్టుకొని నడిపిస్తూ వెళ్తాడు. కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేయమంటాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా నేర్పిస్తాడు అనమాట. మన దేవుడు ప్రతిదీ కూడా నేర్పిస్తాడు. మన బిడ్డలకు మనం నేర్పించుకుంటున్నాం కదా ప్రతి ఒక్కటి. అలాగే దేవుడు కూడా మనకు ప్రతి ఒక్కటి నేర్పియాలని, మనం కూడా ఉన్నత స్థితిలోకి రావాలని దేవుడు ఎప్పుడు ఆశపడతాడు. కాబట్టి దేవుడు మన విశ్వాసానికి పరీక్ష అనేది అనుమతిస్తూ ఉంటాడు. అయితే మన విశ్వాసం పరీక్షించబడితే నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నిరీక్షణ గలవారులారా మీకు రెండంతల మేలు కలుగజేస్తాను అంటాడు అనమాట. కాబట్టి మన జీవితంలో రెండంతలైన మేలు పొందాలనుకున్నప్పుడు మనం ఎలాగ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు కార్యాలు ఎప్పుడు కూడా వెనువెంటనే జరిగిపోవు, ఒక రోజులోనే జరిగిపోవండి. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు యొక్క కార్యాలు అవి ఎన్ని దినాలైనా దేవుడు చేసే చూపిస్తాడు. మరి అబ్రహాంకి కూడా దేవుడు ప్రామిస్ ఇచ్చాడు, నీ కుమారుని ఇస్తానన్నాడు. కానీ 25 సంవత్సరాలు అబ్రహాం వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాంటి సమయాలు ఎంతమంది భక్తుల జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు నువ్వు కూడా దేని విషయంలో నిరీక్షణతో ఉన్నావేమో, మరి ఇంకా కనిపెట్టాలా, ఇంకా ఎన్ని రోజులు అని బాధపడుతున్నావేమో, లేకపోతే ఇంకా ఎన్ని రోజులు నేను ఈ విషయం కోసం ఎదురు చూడాలి అని ఇబ్బంది పడుతున్నావేమో. నీకు రోజులు కావచ్చు, నీకు నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, కానీ మరి దేవుడి దృష్టిలో ఒక్క రోజు 1000 దినాలతో సమానమైతే 1000 రోజులు ఒక్క దినంతో సమానమవుతుంది. కాబట్టి భయపడొద్దు, కలవరపడొద్దు. దేవుడు కార్యాలు చాలా గంభీరమైనవి, గొప్పవి. ఆయన చేయాలనుకుంటే ఈ క్షణంలోనే చేయగలుగుతాడు. కానీ కొన్నిసార్లు మనల్ని ఆపుతున్నాడు అంటే ఆయన సమయం ఉంది అని తెలుసుకోవాలి. అయితే నిరీక్షణ మాత్రం కోల్పోకుండా దేవుడి పైన విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే మనం సంతోషంతో, ఆనందముతో, విజయోత్సాహముతో మరి క్రీస్తులో ఊరేగించబడతామన్నమాట. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒకటి నేర్చుకోవాలి, దేవుడి పైన నిరీక్షణ కలిగి ఉండడం, దేవుడి పైన విశ్వాసం కలిగి ఉండడం. అప్పుడే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా స్ట్రాంగ్గా నిలబడగలుగుతావు. ఈరోజు నీకు ఆశ ఉందా, నేను కూడా స్ట్రాంగ్ అవ్వాలి, ఎందుకు తెలుసా, నిరీక్షించబడినటువంటి వాళ్ళ జీవితాల్లో రెండంతలైన ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మనకు రెండంతలైన ఆశీర్వాదం కావాలి అంటే నిరీక్షణతో దేవుడి వైపు చూడాలి. ఆ విధంగా కనిపెట్టుకొని ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకే వందనాలయ్యా. ఇచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానం కొరకు వందనాలయ్యా. నిరీక్షణతో ఎవరైతే మీ వైపు చూస్తూ కనిపెడుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరి జీవితములో నేను సమస్త ఆనందమును, సమాధానమును, సమృద్ధినిచ్చి బ్లెస్ చేయమని, గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.